అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్‌కి సంబంధించి ఈ నెల 23వ తారీఖు నుండి 4016 6016 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ పథకం చేయూత పథకం 4016 వృద్ధులకు, వికలాంగులకి సంబంధించిన 6016 రూపాయలు ఎప్పుడు అందబోతున్నాయి అనే సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ను ఆగస్టు నెలలో ఇస్తున్నారు. అయితే ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ కూడా లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతుందనే సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. ప్రజాపాలనలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక అందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకమైన 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 15వ తారీఖు నాడు పూర్తయింది. ఈ ఆగస్టు 15వ తారీఖు పూర్తయిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీలను రాష్ట్రంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే 4016 రూపాయల ఆసరా పెన్షన్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పరిచినట్లుగా తెలుస్తుంది. ఈ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పొందే లబ్ధిదారులకు 4016 అందించబోయే శుభవార్తను వెల్లడించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపికకి సంబంధించి ఈ ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల వడబోత ప్రక్రియకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను అధికారుల నుండి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదిక సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరగానే తక్షణమే ఆమోదం పలికే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించబోతుంది. అలాగే ప్రజాపాలనలో 10 లక్షల మంది దరఖాస్తులు కొత్త ఆసరా పెన్షన్ పథకం కోసం చేసుకున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకే గణాంకాలు విడుదల చేసింది. మొత్తానికి 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు జరగాల్సి ఉండగా కేవలం 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఆసరా పెన్షన్కి కేటాయించడం జరిగింది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం పెంపు ఈ సంవత్సరంలోనే 2024లోనే చేసి లబ్ధిదారుల చేతికి మాత్రం 2025లో ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ దసరా కానుకగా ఈ 4016 రూపాయల ఆసరా పెన్షన్కి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి 31,000 కోట్ల రూపాయల ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు భరోసా 7,500 రూపాయలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వేయబోతుంది. దీంతో పాటుగానే 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయల పెన్షన్ని కూడా లబ్ధిదారులకు అందించే విధంగా మొత్తానికి రెడీ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. నిధులకి కావచ్చు అన్నీ కూడా. అయితే ఈ ఆగస్టు 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రాబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ ఆగస్టు 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే మరి 2 గ్యారంటీలకి సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం చేయబోతున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన ఒక తీపి కబురు అనేది ఈ ఆగస్టు 23వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు వినబోతున్నారనే సమాచారం అయితే వినిపిస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చేయూత పథకానికి సంబంధించి ఉన్న కొన్ని కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా తదుపరి వీడియోలలో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మరెన్నో మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.